అండి కేఆర్ రియల్ ఎస్టేట్ ఒక 7 ఎకరాలు మన మొక్క తోటలో ఉన్నామండి. పామాయిల్ రీసెంట్గా వేశారు. రీసెంట్గా అయితే పామాయిల్ తోట వేశారండి. వచ్చేసి ఇది ఒక 6 నెలలు అయితే మొక్క ఉందండి. ఇది 6 నెలలు మొక్క తోట అనమాట. ఒక బోర్ అయితే గట్టి పడిందండి. గట్టి బోరు పడింది. 2.5 చెప్తున్నారు, కానీ 2.5 చెప్తున్నారు. 2 అంగుళాలు అయితే కన్ఫామ్ ఉంటుందండి. 2 టైట్ పోసిద్దండి. అది కూడా చూపిస్తాను. ఇది బోర్ అండి. ఇది బోరు అండి. 2 అంగుళాలు టైట్గా పోసిద్ది అనమాట. ఇటుందండి బోరు. మొత్తం డిప్పు సిస్టమ్ ఉందండి. ఇది డిప్పు సిస్టమ్ ఉంది మొత్తం. అదే కాకుండా మనకి ఇది ఎన్టీఆర్ జిల్లా అండి, తిరువూరు అండి. రిజిస్ట్రేషన్ కూడా తిరువూరు అండి. 2 లింకులు అయితే ఉన్నాయి. డాక్యుమెంట్ ప్రకారంగా చూస్తే 2 లింకులు ఉన్నాయి. అదే ప్రకారంగా మనకి విజయవాడ నుంచి అయితే ఒక 65 కిలోమీటర్ వచ్చిద్ది. హైవే నుంచి మనం ఒక 3 కిలోమీటర్ కనుక మనకు వస్తే అది కూడా డబల్ తార్ రోడ్ అండి. డబల్ తార్ రోడ్ నుంచి ఒక 300-250 కిలోమీటర్లో అయితే మీటర్లో ఈ బిట్ ఉందండి. అది కూడా మట్టి రోడ్డు. కూడా చూపిస్తాను మీకు. ఒక 200 మీటర్లో 250-300 మీటర్లో అయితే ఈ బిట్ ఉంది డబల్ తార్ రోడ్డుకి. ఇది మొత్తం డిప్పు పైపులు అండి. మొత్తం డిప్పు సిస్టమ్ అనమాట. మొక్క కూడా బాగానే ఉందండి. అది కూడా ట్రాన్స్ఫారం కూడా వీళ్ళు సపరేట్గా వేసుకున్నారండి. ఒక బోర్ అయితే రెగ్యులర్గా వాటర్ బాగానే పోస్తుంది. అయితే మనకి అటు న్యూజిలాండ్ నుంచి చూసుకున్న ఒక 45 కిలోమీటర్ అయితే వచ్చిద్దండి ఇది. అదే ప్రకారంగా మనకి మన ఏలూరు నుంచి చూసుకున్న ఒక 70 కిలోమీటర్ రావచ్చు. ట్రాన్స్ఫారం కూడా సపరేట్గా ఉందండి. మనం చూసేది ట్రాన్స్ఫారం. ఇది చుట్టూదా ఫెన్సింగ్ ఉందండి. అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా చూపిస్తాను. ఇది గేట్ అండి. ఇది ఫెన్సింగ్ కూడా మనకి 4 పేటలు ఉందండి. గేట్ ఉందండి. ఇది రోడ్డు కూడా చూపిస్తాను. ఇది మట్టి రోడ్డు అండి. ఇది చూసేది. కావాల్సిన వాళ్ళు ఈ స్కీమ్ పై మన నెంబర్ ఉంటుంది. మన చుట్టూదా కొబ్బరి కూడా వేసారండి దీంట్లో. కావాల్సిన వాళ్ళు ఈ స్కీమ్ పై మన నెంబర్ ఉంటుంది, కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.